3000 ఎకరాలలో దామగుండం అడవులలో రిజర్వ్ ఫారెస్ట్లో మరి అత్యంత దట్టమైన అడవి ఉన్నటువంటి ప్రాంతం ఇది. అయితే అడవి లేని ప్రాంతంలో మేము ఈ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రజలకు తర్వాత ప్రభుత్వాలకు అధికారులకు మభ్యపెట్టి తప్పుడు సూచనలు సలహాలు ఇచ్చి కోర్టును కూడా పక్కదారి పట్టించి ఈరోజు నెవీ ఏదైతే రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నదో ఈ రాడార్ వ్యవస్థ గత కాలంలో 1989-90 కాలంలో అమెరికా దేశంలో మరి మిచిగాన్ అనే ప్రాంతంలో ఈ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఏకమై తిప్పికొట్టిన సందర్భంలో ఆనాడు దాన్ని అమెరికా ప్రభుత్వము బ్యాన్ చేసింది. అదే ప్రాజెక్టును మరి భారతదేశ ప్రజలు చాలా అమాయకులు, చెప్పినట్టు వింటారు, మరి చెప్పు చేతులలో ఉంటారు అనే మరి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వము మరి మోదీ గారు కుట్రపన్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కుట్రలు పన్ని గత కాలంలో మరి ఉన్నటువంటి అప్పటి విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో 2014-19 పీరియడ్లో విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. అలాగే మరి ఎవరు రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను మోసం చేసి మరి సర్పంచ్లకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇదేం లేదు అని చెప్పి వాళ్ళకి తెలియకుండా సైంటిఫికల్ వేలో వాళ్ళకి అర్థం చేయకుండా మరి సర్పంచ్ల ద్వారా మరి తీర్మానాలు చేసి ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ ఉపాధి కలుగుతాయని ఒక చిన్న ముచ్చట్లు చెప్పి వాళ్ళను మభ్యపెట్టి ఈరోజు సంతకాలు తీసుకున్నారు, తీర్మానాలు చేసి ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ కుట్ర పుణ్యాన ఈరోజు రడార్ వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు కావడానికి ఆల్రెడీ మరి అనుమతులు వచ్చినాయి. కానీ దీనివల్ల జరగబోయే పరిణామాలు ఎంత మరి డేంజర్గా ఉన్నాయనంటే ఈరోజు పురుషులకు పురుషత్వమే లేకుండా పోయే పరిస్థితి, అలాగే జీవరాశులకు, అలాగే మరి మానవ జాతికి మొత్తం కంప్లీట్గా క్యాన్సర్ వచ్చే పరిస్థితి, బ్లడ్ క్యాన్సర్ వచ్చే పరిస్థితి, అలాగే మెదడు క్యాన్సర్ వచ్చే పరిస్థితి మరి ఉన్నది. కాబట్టి ఈ రాడార్ వ్యవస్థను ఎక్కడైతే ఆ దేశం అమెరికా దేశము ఏదైతే బ్యాన్ చేసిన వ్యవస్థను తీసుకొచ్చి మరి అమాయక ప్రజల మీద వికారాబాదు జిల్లాకు సంబంధించిన ప్రజలను నాశనం చేయడానికి, ఈ ప్రకృతి వనాన్ని నాశనం చేయడానికి మరి కుట్రలవన్నీ డబ్బులకు కక్కుర్తి పడి ఎవడన్నా జావని అని చెప్పి మరి మోసం చేసినటువంటి ఆ రాజకీయ నాయకులు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, మరి మన ఇప్పుడున్న ఎంపీ మరి విశ్వేశ్వరరెడ్డి గారు, ఆనాడు ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి కుమ్మక్కైపోయి ప్రజలను మోసం చేసి ఈరోజు ఇక్కడ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అన్ని మరి పనులు మొదలుపెట్టారు. దీన్ని అడ్డుకోవడానికి ఖచ్చితంగా ఈ వికారాబాద్ జిల్లా ప్రజలందరూ ఏకం కావాలి. లేని పక్షంలో మన బ్రతుకులు మాత్రం ఆగమవుతాయి, మనం చచ్చిపోతాం. కాబట్టి ప్రజలారా దయచేసి మీరందరూ కూడా ఏకం కండి. మరి అందరం కూడా ఒక మానవహారంగా ఏర్పాటై మరి ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనం మన అభిప్రాయాన్ని తెలియజేద్దాం. అలాగే పూడూరు మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల ప్రజలు, వికారాబాద్ మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల ప్రజలు, దాదాపు 60 గ్రామాల ప్రజలు మీ గ్రామాలలో తీర్మానాలు చేసి ఈ ప్రాజెక్టు మా ప్రాంతానికి వద్దు, దీన్ని ఎక్కడైనా పెట్టుకోండి అని చెప్పి మనం ఇరు ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలని చెప్పి దీనికోసం ఒక మహా ఉద్యమాన్ని మనంతలో మనమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. మరి దామగుండం అడవిని కాపాడడానికి ప్రతి యువకుడు నడుం బిగించాలి. భవిష్యత్తులో మీరు బ్రతికుండాలి అనంటే ఖచ్చితంగా ఈ అడవి బ్రతికుండాలి. మరి మనందరి తలలు పోయిన తర్వాతనే ఈ అడవిని నరకాలని చెప్పి మనందరం మరి నినదించిన రోజు, మరి ప్రభుత్వానికి చెప్పిన రోజు ప్రభుత్వం వెనకంజ వేస్తుంది. అట్టనే ఈరోజు మా తరపున మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము వేడుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో మరి రాడార్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయొద్దని చెప్పి మా వికారాబాద్ జిల్లా ప్రజల పక్షాన, మరి పూడూరు మండల ప్రజల పక్షాన, వికారాబాద్ మండల ప్రజల పక్షాన, మరి పరిగి నియోజకవర్గం మండల ప్రజల పక్షాన మేము మీ అందరినీ వేడుకుంటా ఉన్నాం.
అట్లా మాట్లాడు. ఇష్టం.